హౌ ఆర్ యు ఆల్? గుడ్ సార్. లాస్ట్ విజిట్లో వీళ్ళిద్దరిని నేను చూడలేదే. రీసెంట్గా అపాయింట్ అయ్యారు సార్. హాయ్ సార్, ఐఎమ్ అవని. హాయ్. ఐఎమ్ శ్రీకర్ సార్. హాయ్. అవని గురించి మీకు చెప్పాలి సార్. అవని వెరీ బ్రిలియంట్. ఈ బ్రాంచ్లో తను కీ రోల్ ప్లే చేస్తుంది. తక్కువ టైంలోనే జనరల్ మేనేజర్గా అపాయింట్ అయింది. పుణ్యక్షేత్రాల కాన్సెప్ట్ గురించి చెప్పింది నువ్వేనమ్మా? ఎస్ సార్. గుడ్ థాట్. ఐ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ సార్. చాలా యూనిక్గా ఆలోచించు. మా ప్రొడక్ట్ సేల్స్కి చాలా పెద్ద మైలేజ్ ఇచ్చింది. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్రీకర్ కూడా చాలా క్యాలిబర్ గల పర్సన్ సార్. గతంలో 4 బ్రాంచులను తన కంట్రోల్లో పెట్టుకుని వర్క్ చేశాడు. తన ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ మనకు యాడ్ ఆన్ అయింది సార్. ఇటువంటి ఎఫిషియెంట్ పర్సన్ని అవనే మనకు రికమెండ్ చేసింది. గుడ్ గుడ్. సో అంతా ఒక ఫ్యామిలీలా ఉన్నారు. ఎస్ సార్. ఈరోజు నేను 2 ఇంపార్టెంట్ విషయాలు డిస్కస్ చేయడానికి వచ్చాను. నెంబర్ 1, మురళి, ఇది మనం కొత్తగా టేకప్ చేస్తున్న ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టుని మీ టీంలో ఎవరికి ఇవ్వాలా అని ఇక్కడికి వచ్చిన తర్వాత చెక్ చేసి ఇద్దాం అనుకున్నాను. కొత్తగా చేరిన ఈ ఇద్దరికి ఇస్తున్నాను. మీ అందరికీ ఓకే కదా? ఓకే సార్. శ్రీకర్, ఇలా రండి. శ్రీకర్ అండ్ అవని, మీరు జంటగా దీన్ని డీల్ చేయాలి. మీ క్యాలిబర్తో దీన్ని సక్సెస్ చేస్తే మీ ఫ్యూచర్ బ్రహ్మాండంగా ఉంటుంది. షూర్ సార్, ఖచ్చితంగా సక్సెస్ చేసి చూపిస్తాం. గుడ్. తీసుకోండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఆల్. ఇక పాయింట్ నెంబర్ 2, మా ఇంట్లో కమింగ్ 15th ఒక శుభకార్యం జరగబోతుంది. దట్ ఈజ్ మై బేబీస్ ఎంగేజ్మెంట్. మీరందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ లాంటి వారు కాబట్టి మీరు మస్ట్గా అకేషన్కి అటెండ్ అవ్వాలి. మీ జాబ్స్లో అందరూ మంచి పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ టు ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.